ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రాష్ట్ర పిసిసి అధ్యక్షుని హోదాలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29వ అంశంలో పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తయినా కానీ నేటి వరకు కూడా మా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించినటువంటి తీరుకు నిరసనగా ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగిలో పంజాబీ డ్రెస్సులు వేసుకొని మహిళల వేషధారణలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్క ఉచిత రవాణా సౌకర్యమే కాకుండా అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలు చేస్తాం, అదే నెల నుంచి కూడా అందరికి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తానన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పిండు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేస్తానన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి 2 ఏళ్ల పరిపాలనలో మా వికలాంగుల సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల అడుగడుగున వివక్ష ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో సీఎం కప్ అని చెప్పేసి హైదరాబాద్ కేంద్రంగా గచ్చిబౌలిలో నిర్వహించినటువంటి వికలాంగుల క్రీడల్లో కూడా మా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఫోటో లేకుండా వికలాంగుల సమాజాన్ని కించపరిచేటటువంటి ప్రయత్నం చేసిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మేము ఆంధ్రప్రదేశ్తో అభివృద్ధిలో పోటీ పడతామని చెప్పిండు. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తే మరి అభివృద్ధిలో పోటీ పడతామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ అక్కడ ఫ్రీ బస్సు వికలాంగులకు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అక్కడ తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న మా వికలాంగుల సోదరులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి 4,000 రూపాయలు 16 రూపాయలు పింఛన్ మాత్రమే ఇస్తూ మా పొట్టగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ చాలని పింఛన్లతోని నరకయాత్ర అనుభవిస్తూ దుర్భర జీవితాలు గడుపుతున్న మా వికలాంగుల సమాజానికి మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం వెంటనే ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. ఈ ఉచిత రవాణా అంశం మీద గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అనేక సార్లు విజ్ఞప్తి చేస్తే మీ వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం ఇవ్వటం సాధ్యమయ్యే అంశం కాదని చెప్పేసి అనేక సార్లు మా వికలాంగుల సమాజాన్ని కించపరిచే ప్రయత్నం చేసాడు. అలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మా పొన్నవన్న పాల్గొన్నాడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో మా పొన్నవన్న ఉన్నాడని చెప్పేసి ఆయన విజయం కోసం కూడా వికలాంగుల సమాజం ప్రయత్నం చేస్తే ఇవాళ మీరు రవాణా శాఖ మంత్రి ఉండి మా వికలాంగులకు ఉచిత రవాణా కల్పించలేనటువంటి ఒక దౌర్భాగ్య రాష్ట్ర మంత్రి